మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఈస్టర్ తరువాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 60 నుండి 69 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 60 నుండి 69 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయుచున్నప్పుడు అనేకులు ప్రభువుని వెంబడించిరి. అయితే కొందరు ఆయన చెప్పిన మాటలను, ఆయన పలికిన విషయాలను కొందరు కఠినమయముగా తలంచరి. అంటే ప్రభువుని వెంబడించడానికి, ప్రభువుతో పాటు ప్రయాణం చేయడానికి, తండ్రి యొక్క ఉద్దేశాల యందు, పరలోక సంబంధమైన విషయాల యందు ప్రతివారు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి మరణములో నుండి జీవములోనికి నడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి మన నిమిత్తం పంపించి ఉన్నారు. కాబట్టి ప్రభువు మన నిమిత్తము ఈ లోకానికి తండ్రి ద్వారా రావడము, ఆయన చూపించిన మార్గంలో మనం నడిచి జీవించాలని అనేకమైన విషయాలను తెలియజేశారు. అయితే కొందరు ఆయన యొక్క ప్రేమకు బద్ధులై ఉన్నారు, కొందరు ఆయనను ప్రేమింపక ఆయనను విడిచిన వారై ఉన్నారు. భక్తుడైన యోహాను గారు మరి ప్రభువుని విడిచిన వారుగా కొందరు ఉన్నారని, మరి ప్రభువు వారిని గూర్చి అక్కడ తెలియజేసిన మాటలు మనం ఆలోచించినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 60 నుండి 69 వచనాలు అంటారు, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి అన్నాడు. అంటే వారి యొక్క స్థితి, వారు ఏమనుకున్నారంటే ప్రభు కూడా మనం సర్వకాలం ఉండొచ్చు, ఆయన మనతో నిత్యం ఉంటాడు, కాబట్టి ఏ విధమైన ఇహ సంబంధమైన విషయాలలో ఇబ్బందులు కలగవని వారు తలంచారు. కానీ ప్రభు అయితే తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చారు. ఆయన ఈ లోకములో కలిగే శ్రమలు, హింసలను గురించి, బాధల గురించి ఆయన చెప్పినప్పుడు అనేకులు ప్రభుని విడిచి దూరం వెళ్ళిన వారై ఉన్నారు. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు పలికించి యోహాను ద్వారా రాయించిన మాట, యేసు తన శిష్యులను దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా అంటున్నాడు. అంటే వెంబడించే విషయంలో అభ్యంతరత కలిగి ఉన్నారా? నన్ను వెంబడించడంలో మీ యొక్క హృదయాలలో ఉన్న ఆ యొక్క తలంపులు, ఆలోచనలు ఏవైతున్నావో అవి దేవుని దృష్టికి, మరి ప్రభు దృష్టికి అంగీకృతం కాక అవి వారిని ఇబ్బంది పరిచేవిగా ఉన్నవి. కాబట్టి వారు ఏం చేశారంటే ప్రభువుని వెంబడించటం మాని వెనుదిరిగిన వారు అంటున్నారు. కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నారు, యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగిని వారితో ఇట్లనెను అంటున్నారు. అంటే వారి హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, వారి హృదయంలో ఎటువంటి తలంపులు వాళ్ళు కలిగి ఉన్నారో ఆ తలంపులను బట్టి వారిని గూర్చి ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వారు ప్రభువుని విడవడానికి ఇష్టపడుతున్నారనే విషయాన్ని ప్రభు గుర్తెరిగి వారిని ఈ విధంగా ఆయన సంబోధిస్తూ, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా అని ప్రభు సంబోధిస్తూ, అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుటకు మీరు చూచిన ఎడల ఏమందురు అంటున్నాడు. అంటే ప్రభు తిరిగి మరలా తండ్రి యొద్దకు వెళ్ళే స్థితిని, ఆ యొక్క ఉన్నతమైన
జీవిత విధానము, పరలోక సంబంధమైన విషయాలను, ప్రభుతో యుగయుగాలు జీవించే ఆ యొక్క ధన్యకరమైన స్థితిని గురించి ప్రభు అక్కడ వారికి ఉద్దేశించి వారితో అంటున్న మాట ఏమని, అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు అంటున్నాడు. అంటే తండ్రి యొద్దకు తిరిగి కుమారుడు వెళ్ళేటప్పుడు దాన్ని చూచిన ఎడల, అంటే ఆ దర్శనాన్ని బట్టి, ఆ యొక్క జరగబోయే ఆ యొక్క నిత్యత్వాన్ని బట్టి ప్రభు అక్కడ వారిని ఉద్దేశించి సంబోధిస్తూ ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటున్నారు. అంటే ఈ శరీరం, ఈ దేహము కొంతకాలమే ఉంటుంది, తర్వాత దేవుని యొద్దకు ఆత్మ తిరిగి వెళతాది. అంటే ప్రభువు తన యందు ఎవరైతే ఆ వాక్యానుసారంగా నడుచుకుని ప్రభువుని వెంబడించువారిగా, ప్రభువుని ప్రేమించువారిగా ఉంటారో వారు ఆ ప్రభు యొక్క మాటల చేత పరలోక సంబంధులుగా, అందుకనే ప్రభు పైవచనాలు అన్నారు, అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటకు ఎక్కుట అన్నాడు. అంటే ఏంటి? తండ్రి యొద్దకు తిరిగి ఆయన వెళ్ళే స్థితిని గురించి ఆయన మళ్ళా గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుని వెంబడించేవాడు ప్రభుతో ఉండేవాడు ప్రభు రాజ్యములో నివసించేవాడై ఉంటాడు. ఎవరైతే విసర్జించేవారై ఉంటారో దానిని పోగొట్టుకున్న వారై ఉంటారనే ఉద్దేశాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటున్నారు. అంటే ఈ శరీరము ఇక ముందు విడిచిపెట్టబడుతుంది, ఆత్మ ఆయన అనుగ్రహించు దేవుని యొద్దకు చేరుననే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ అంటున్నారు. అంటే ఇవి జీవింపజేసేవిగా, ఆత్మీయంగా మీరు దేవునితో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో యుగయుగాలు ఉండవలసిన వారై ఉన్నారనే విషయాన్ని ప్రభుడు అక్కడ గుర్తు చేశారు. కాబట్టి ఆయన అంటున్న మాట, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను అంటున్నాడు. అంటే విశ్వసింపని వారు కొందరున్నారు. అయితే ఎవరైతే ఆయనను అప్పగించనై ఉన్నారో, అంటే ఇస్కరియోతు యోధ మరి తన హృదయంలో ప్రభువుని అప్పగించాలన్న ఒక ఆలోచన తను కలిగి ఉన్నాడో, ఈ విషయాలను ప్రభు అక్కడ గుర్తు చేశారు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయంలో ఉన్న పాపము, మన హృదయంలో ఉన్న చెడు, అది మనల్ని ఏం చేస్తుందంటే విశ్వాసము నుండి తొలగజేస్తుంది, మరణములోనికి నడిపిస్తుంది. కాబట్టి శరీరమును బట్టి కాక ఆత్మయందును జీవమునందు నిలిచిన వారే జీవము కలిగిన దేవుని మాట చొప్పున ప్రభు మాటకు లోబడి ప్రభువును వెంబడించేవారుగా ఉండండి అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి, ఎవరైతే అప్పగించబోతున్నారో ఆ వ్యక్తిని బట్టే కాదు, తను విడిచి వెళ్ళు వారిని బట్టి కూడా ప్రభు ఇక్కడ ఈ మాటను ఉద్దేశించి, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినను అంటున్నాడు. తండ్రి చేత ఆకర్షింపబడకపోతే, తండ్రి సహాయము లేకపోతే, తండ్రి ప్రేమ అతడు కలిగి లేకపోతే, తండ్రి యొక్క ఉద్దేశాలు అతడు లేకపోతే కనుక నన్ను ప్రేమించడు, నన్ను వెంబడించడు అంటున్నాడు. అంటే మొదట ఆయన మనల్ని ప్రేమించిన విధానములో, ఆ తండ్రి ప్రేమలో మనం నిలిచిన వారమైతే ఆయనను వెంబడించువారుగా ఉంటాము. ఆయనను వెంబడించువారుగా ఉంటే ఆయన రాజ్యాన్ని, ఆయన కృపను పొందుకుంటాము. అంటే ప్రభువును వెంబడించువాడు తండ్రి చేత ప్రేమింపబడ్డవాడు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే అంటున్నాడు. తండ్రి చేత అనుగ్రహింపబడే కృప అంటే ఏ కృప చేత అయితే మనం రక్షింపబడ్డామో ఆ కృప తండ్రి ద్వారా మనకి అనుగ్రహింపబడుతుందనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేసి, ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినను అంటున్నాడు. తండ్రి చేత ఆకర్షింపబడి కుమారుని ద్వారా తండ్రి యొద్దకు నడిపింపబడ్డానికి కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపాసన యొద్దకు చేరువారమై ఉన్నామనే విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ మాట ప్రభు చెప్పారో ఆ మాటలు విన్న కొందరు ఏం చేశారంట, వెంటనే వెనుదిరిగి ఆయనను వెంబడింపక వెనుదిరిగిన వారు దేవునికి దూరస్తులై ఉన్నారు, ప్రభు మాట వినని వారే ఉన్నారు, లోకమునకు, పాపమునకు, శరీరమునకు
వారు బందీలై దేవుని చిత్తాన్ని జరిగించిన వారై ఉన్నారనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా ప్రభు అంటున్నారు, 12 మంది శిష్యుల్ని మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అంటే, మరి ఎవరైతే వెనుదిరిగారో వారితో పాటు మీరు కూడా వెనుదిరగాలని అనుకుంటున్నారా అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసినప్పుడు వెంటనే సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గల వాడవు అంటున్నాడు. అంటే ప్రభువా నీవే నిత్య జీవము గల వాడము, నిత్యత్వములో జీవించాలంటే, తండ్రితో నీతో యుగయుగాలు జీవించాలంటే, ఆ కృపచేత రక్షింపబడిన వారముగా ఆత్మయందు నిలిచిన వారముగా మేము ఉండాలి. అట్టి స్థితి మాకు దయచేసావు కాబట్టి నాయనా నీవే నిత్యజీవము గలవాడవనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకని అంటున్నాడు సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు అంటున్నాడు. ఆయన మాటలలో నిత్యజీవం ఉంది, ఆయన యొక్క ఉద్దేశాలలో నిత్యత్వం ఉంది. కాబట్టి తండ్రి చిత్తాన్ని జరిగించిన కుమారుని బట్టి, ఆయన యొక్క ఉద్దేశాలను బట్టి ఆనాడు ప్రభుని వెంబడించిన శిష్యులలో పేతురు గారు ఈ విధంగా మాట్లాడుతూ, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. నీవే అంటే నీవు తప్ప వేరే మార్గము లేదనే విషయాన్ని పేతురు అక్కడ ప్రభు దగ్గర చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ప్రభువును వెంబడించువారై ఉన్నారో, ఎవరైతే ప్రభువును సేవించువారై ఉన్నారో, ఎవరైతే ప్రభు మాటలకు లోబడి ఆయన ఉద్దేశాన్ని అనుసరించి నడుచువారై ఉన్నారో వారిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా పలుకుతున్న మాటలు, అవును విశ్వసించని వారు మరి ప్రభువు చేత తండ్రి చేత ఆకర్షింపబడరని, వారు కృపలో కొనసాగలేరని, ఆత్మ వారి యందు నిలిచి ఉండదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే విశ్వసించువారై ఉన్నారో వారు ప్రభు చేత ఆకర్షింపబడి తండ్రి యొద్దకు, తండ్రి యొక్క రాజ్యానికి వారసులవుతారని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. కాబట్టి నేడు విశ్వాసములో మనం ప్రభువుని కలిగిన వారముగా, కృపచేత రక్షింపబడ్డ వారముగా ఆ కృపాసన యొద్దకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడనే విషయాన్ని ఉదయకాల సమయమున ప్రభువు గుర్తు చేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు. నీ మాటలలో నిత్యత్వము నిత్య జీవము ఉన్నది. ఎందుకంటే నాయన ఇహము నుండి పరమునకు నీవు తిరిగి కొనుపోబడుతూ మరలా మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ రానయున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండలాగున నేను స్థలము సిద్ధపరచ వెళుచున్నానని తెలియజేశారు. అవును నాయన మరణమును గెలిచి పునరుత్థానుడే తిరిగి లేచి మమ్మల్ని అందరినీ దర్శించి మాకు మీరు ఇచ్చిన యొక్క నిత్యస్థితిని బట్టి వందనాలు. తండ్రితో సదాకాలం ఉండుటకు నీవు ప్రయాణమై ఉన్నావు నాయన, మరలా తిరిగి రానై ఉన్నావు మమ్మలను మీ యొద్దకు చేర్చుటకు. ఎవరైతే ప్రభువా నీ మాటల యందు నీ ఉద్దేశాల యందు నిలిచిన వారే జీవించేవారే ఉంటారో ప్రభువా, వారి నీ యందును వారి యందు నీవును నిలిచి ఉంటావని తండ్రి వారిని ప్రేమించినట్లు ఆ ప్రేమ యందు వారు ఆకర్షితులై నీ యొద్దకు రాగలరనే విషయాన్ని మీరు తెలియజేశారు. కాబట్టి నాయన అనేకులు విడిచిరి, అయినప్పటికీ నాయన విశ్వసించిన వారు నిత్య జీవాన్ని పొందుకుని వారై ఉన్నారనే విషయంలో పేతురు సెలవిచ్చినట్లు అయా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని సెలవిచ్చారు. కాబట్టి నాయన ఆ నిత్యత్వములో నీతో యుగగాలు జీవించగలిగిన కృప మందరికీ దయచేయండి. అయ్యా మేము బలహీనలు బలపరుచునాయన, రోగులను స్వస్థపరచునాయన, నాయన మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యంలో దయచేయండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి, వారి బలహీనతల నుంచి విడుదల దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీ కృప చేత నింపండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలు దయచేయండి. అయా ఏప్రిల్ మాసము మరి చివరి పరిశుద్ధ దినములో ప్రభువా మేము ప్రవేశించి నేడు నీ వాక్యము చేత నీ ఆత్మ చేత ముందుకు కొనసాగుటకు, ఈ పరిచర్యలో ముందుకు కొనసాగుటకు నీ కృప దయచేయండి. మా పరిచర్యలో, ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ తోడు దీవెన మాకు అనుగ్రహించండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనండి. ప్రతి వారిని మీరు ఎక్కల చాటుని దీవించి ఆశీర్వదించి మీ కృప చేత నింపి ఈ దినదేవులతో నింపమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక.
మా నిధనాలు మాకు దయచేయం. మరి అలా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.